హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై జర్మన్ తెలుగు టాక్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం నెక్స్ట్ టాపిక్, ఫస్ట్ లెసన్లో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మనకు ఇక్కడ కొన్ని పిక్చర్స్ ఉన్నాయి. ఆ పిక్చర్స్లో వాళ్ళు ఆ పీపుల్స్ కన్వర్జేషన్ ఉంటుంది. ఆ కన్వర్జేషన్ ఎలా చేసుకుంటున్నారో ఒకసారి చూద్దాం. ఫస్ట్ హెడ్డింగ్ వచ్చేసి హలో, వేర్ బిస్ డు, హోరెన్ జీ అండ్ లేజన్ జీ, వి హైజన్ జీ ది పర్సనల్. అంటే ఏంటంటే హలో అంటే హలో నార్మల్ గ్రీటింగ్స్, వేర్ బిస్ డు హూ ఆర్ యూ అని అర్థం. వేర్ బిస్ డు అంటే హూ ఆర్ యూ, హోరెన్ అంటే లిజనింగ్, హోరెన్ జీ అండ్ లేజన్ జీ అంటే వినండి మరియు చదవండి అన్నది అర్థం. వి హైజన్ జీ పర్సనల్, చదివిన తర్వాత ఈ పర్సన్స్ నేమ్స్ ఏంటని గుర్తుపట్టాలి. ఫస్ట్ కన్వర్జేషన్ వచ్చేసి హలో నీనా, హలో గ్రిగర్, వి గెట్స్. హలో నీనా, హలో గ్రిగర్, ఆయన పేరేంటి గ్రిగర్ గుర్తుపెట్టుకోండి. వి గెట్స్, హౌ ఆర్ యూ. దాంకా జేర్ గుడ్ అండ్ డియర్. దాంక్ అంటే థ్యాంక్స్, జేర్ గుడ్ అంటే వెరీ గుడ్, అండ్ డియర్ అంటే అండ్ మీరు, మరి మీరు ఎలా ఉన్నారు అని అర్థం. ఎస్ గెట్ దాంకా, ఎస్ గెట్ ఐఎమ్ గోయింగ్ గుడ్ థ్యాంక్స్. ఇక్కడ మనం ఈయన పేరేంటి గ్రిగర్, ఈ పేరుని ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ ఒకసారి హలో నేనా, హలో గ్రిగర్, వి గెట్స్, దాంకా జేర్ గుడ్ అండ్ డియర్, ఎస్ గెట్ దాంకా. ఇట్లా మీరు కూడా ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. మనకి జర్మన్ గ్రీటింగ్స్ మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇక్కడ సెకండ్ పిక్చర్లో ఇక్కడ 3 మెంబర్స్ ఉన్నారు. ఫస్ట్ హలో నీనా. నీనా అంటే ఎవరు? ఈ వైట్ హెయిర్ ఉన్న ఆమె అని తెలిసిపోయింది. హలో యూలియా, వి గెట్స్, దాంకా గుడ్ అండ్ డియర్, ఎస్ గెట్. సేమ్ పైన కన్వర్జేషన్ లాగానే ఉంటుంది. హలో నీనా, హలో యూలియా. ఇప్పుడు ఈ అమ్మాయి పేరు ఏంటంటే యూలియా, ఈ పేరు అక్కడ మనం రాసుకోవాలి. ఇక్కడ వి గెట్స్, హౌ ఆర్ యూ, దాంకా గుడ్ థ్యాంక్స్ ఐఎమ్ గుడ్, అండ్ డియర్ అండ్ యూ అన్నట్టు. హలో ఇష్ బిన్ యూలియా అండ్ దు, నేను యూలియా మరి మీరు అని అడుగుతుంది. హలో ఇష్ బిన్ యూలియా, ఇష్ బిన్ అంటే నేను అని అర్థం, అండ్ దు అండ్ మరి మీరు అని అర్థం. వేర్ బిస్ దు, హూ ఆర్ యూ, ఆయనను అడుగుతున్నారు. ఎవరు? యూలియా అడుగుతుంది. ఈష్ హైజ గ్రిగర్, ఆయన మళ్ళీ చెప్తున్నాడు. ఈష్ హైజ గ్రిగర్, ఎన్షుల్డిగుం, వి హైజ్ డు. ఎన్షుల్డిగుం అంటే ఎక్స్క్యూజ్ మీ, అంటే నాకు మళ్ళీ చెప్పండి అని అర్థం. ఎన్షుల్డిగుం అంటే ఎక్స్క్యూజ్ మీ, వి హైజ్ డు మీ పేరేంటి, గ్రిగర్. తర్వాత ఇక్కడ ఎవరు? నీనా చూస్ అంటే బాయ్ అని అర్థం. చూస్ యూలియా, బిస్బాల్డ్ అంటే సీ యూ సూన్, బిస్బాల్డ్ సీ యూ సూన్, చూస్ అంటే బాయ్. అంతే ఈ స్మాల్ కన్వర్జేషన్. ఇది మీరు కూడా అట్లా డైలీ ప్రాక్టీస్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ దెన్ నెక్స్ట్ ఈ గ్రామర్ టాపిక్ మనం రేపు నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. రేపు అగైన్ వి హైజ్ డు అంటే మీ పేరేంటి, వేర్ బిస్ డు అంటే హూ ఆర్ యూ. ఇక్కడ కింద ఆన్సర్ ఇచ్చింది. ఈష్ హైజ్ ఎ గ్రిగర్, ఈష్ బిన్ గ్రిగర్. నెక్స్ట్ మనకి ఇంకొక కాన్వర్జేషన్ ఉంది. గుడ్ అండ్ టాగ్ అంటే గుడ్ డే, వి హైజన్ జీ, వాట్ ఈజ్ యువర్ నేమ్. ఇక్కడ కూడా సేమ్ పైన దానిలాగానే పిక్చర్స్ ఇచ్చి డిస్కషన్ ఉంటుంది. వి హైజన్ జీ, వాట్ ఈజ్ యువర్ నేమ్, హోరెన్ జీ అండ్ లైజన్ జీ. అంటే మనకి ఇవన్నీ ఆడియోస్ అనమాట, మనకు అవైలబుల్లో లేవు కాబట్టి జస్ట్ ఒకసారి రఫ్గా చూసుకుందాం. వి హైజన్ జీ పర్సన్స్ నేమ్ ఏంటి? గుటెన్ మోర్గన్, మై నామా ఇస్ నీనా వెబర్. ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, అర్థమైపోయి ఉంటుంది మీకు. గుటెన్ మోర్గన్, మై నేమ్ ఇస్ నీనా వెబర్, గుటెన్ మోర్గన్ ఫ్రౌ వెబర్. ఫ్రౌ అంటే ఫీమేల్ పర్సన్ని ఫ్రౌ అంటారు. హెర్ అంటే మేల్ పర్సన్. ఫ్రౌ వెబర్. ఇష్ బిన్ హాన్సెన్, ఒలివర్ హాన్సెన్. ఒలివర్ అనేది వాళ్ళ సర్ నేమ్స్, హాన్సెన్ అనేది నేమ్. ఇష్ హైజ హాన్సెన్, ఒలివర్ హాన్సెన్, నా పేరు హాన్సెన్ అని చెప్తున్నారు. ఈమె పేరు ఏంటంటే కౌలాస్కీ. గుటెన్ టాగ్ ఫ్రౌ కౌలాస్కీ, గుటెన్ టాగ్ ఫ్రౌ వెబర్, వి గెట్ ఎసినన్, హౌ ఆర్ యూ అని అర్థం. దాంకా గుడ్ ఉండీనన్. హౌ గుడ్ అంటే నేను కూడా బాగున్నాను అర్థం. ఏంటంటే ఇక్కడ ఏంటంటే వి గెట్ ఎసినన్ అని ఫస్ట్ ఆమె అడుగుతుంది. తర్వాత ఆమె ఏం చెప్తుంది? దాంకా గుడ్. దాని తర్వాత మరి మీరు అని మనం క్వశ్చన్ అయ్యాలి కాబట్టి ఉండీనన్ అని మనం అడిగిన తర్వాత ఆమె ఏం చెప్తుంది? హౌ గుడ్, ఐఎమ్ ఆల్సో గుడ్ థ్యాంక్స్ అని చెప్తుంది. నెక్స్ట్ సేమ్ కన్వర్జేషన్. గుటెన్ టాగ్ ఫ్రౌ వెబర్, హలో హెర్ అన్జెన్. నెక్స్ట్ ఈ 3 మెంబర్స్ కన్వర్జేషన్ చేసుకుంటున్నారు. హలో గుటెన్ టాగ్ ఫ్రౌ వెబర్, హలో హెర్ హాన్సెన్, దస్ ఈస్ మైనా కొలీగెన్. కొలీగ్ అంటే ఆయన నా కొలీగ్, నటాలియా కౌలాస్కీ. ఆమె నటాలియా కౌలాస్కీ అని చెప్తున్నారు.
గుటెన్ టాగ్ ఫ్రౌ కౌలాస్కి, మై నామా ఇస్ హన్సెన్. ఇప్పుడు వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నారు, ఇద్దరు బ్లాక్ డ్రెస్ అమ్మాయి కోట్ అబ్బాయి. గుటెన్ టాగ్ ఎన్షువల్టేగుమ్ వి హైజెన్జీ. మళ్ళీ ఇక్కడ ఎక్స్క్యూజ్ మీ వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అడుగుతుండు. ఓలివర్ హన్సెన్. నెక్స్ట్ వచ్చేసి ముగ్గురు మీటింగ్ అయిపోయింది. తర్వాత ఔఫ్ విడర్ జేహెన్ అంటే మళ్ళీ కలుద్దామని అర్థం. ఔఫ్ విడర్ జేహెన్. హెరెన్ హన్సెన్ ఆమె చెప్తుంది ఔఫ్ విడర్ జేహెన్ హెరెన్ హన్సెన్. చూస్ ఫ్రౌ వెబర్ వాళ్ళకు బాయ్ చెప్తూ వెళ్ళిపోతుంది. ఆఫ్ విడర్ జేహెన్ ఫ్రౌ కౌలాస్కి, ఆఫ్ విడర్ జేహెన్. మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫోర్త్ టాపిక్లో లేజెన్జీ అండ్ హ్యూరెన్జీ ఆర్డినెన్జీది ఆంట్వర్టెన్. అంటే ఇక్కడ మనకు ఒక చిన్న మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా ఉన్నాయి. వీటిని చూసి మనం మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. 1 2 3 ఏబిసి, 1 2 3 ఏబిసి ఇక్కడ ఉన్నాయి కదా, వీటిని మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక అమ్మాయి గురించి ఉంది. ఓహెర్ కమెన్సీ ఫ్రౌ లాంగ్. అంటే ఓహెర్ కమెన్సీ అంటే వేర్ ఆర్ ఫ్రమ్ ఫ్రౌ లాంగ్. దీనికి మ్యాచ్ అయ్యేది ఇక్కడ ఉంది. ఇష్ కామే హౌస్ డాయిచ్లాండ్. ఇష్ ఐఎమ్ ఫ్రమ్ జర్మనీ అని అర్థం. దీనికి మ్యాచ్ చేయాలి మనం 1కి బీకి. నెక్స్ట్ వెల్షా స్ప్రాకిన్ స్ప్రెషన్జీ అంటే ఏ లాంగ్వేజ్. వెల్షా అంటే విచ్, స్ప్రాకిన్ అంటే లాంగ్వేజ్, స్ప్రెషన్ అంటే టు స్పీక్, జీ. వెల్షా స్ప్రాకిన్ స్ప్రెషన్జీ మనకు ఏది మార్చిందంటే ఇక్కడ ఇష్ ప్రేషా స్పానిష్ ఇంగ్లీష్ అండ్ డాయిచ్. మనం దీనికి మ్యాచ్ చేయాలి. అంటే ఆమె ఏమేమి భాషలు మాట్లాడుతుందో చెప్తుంది. ఇష్ ప్రేషా స్పానిష్ ఇంగ్లీష్ అండ్ డాయిచ్. ఓకేనా. వెల్షా స్ప్రాకా స్ప్రెషన్జీ ఇష్ ప్రేషా స్పానిష్ ఇంగ్లీష్ అండ్ డాయిచ్. సేమ్ మీరు కూడా ఇట్లా మిమ్మల్ని ఇమాజిన్ చేసుకొని మీరు కూడా క్వశ్చన్స్ ఆన్సర్ ఫ్రేమ్ చేసుకుంటే మీకు యూజ్ అవుతుంది. ఓ ఓనెన్జీ ఇక్కడ సేమ్. ఓ ఇష్ ఓన్ ఇన్ ఫ్రాంక్ఫర్ట్. ఇక్కడ ఓనెన్ అంటే టు లివ్. ఎక్కడ ఉంటుంది ఆమె ఉండేది, ఆమె ఎక్కడి నుంచి వచ్చిందంటే జర్మనీ, ఆమె ఉండేది ఇక్కడ ఫ్రాంక్ఫర్ట్. ఓ ఓనెన్జీ సపోజ్ ఎగ్జాంపుల్ ఇష్ ఓనా ఇన్ హైదరాబాద్. నేను హైదరాబాద్లో ఉంటాను కాబట్టి ఇష్ ఓనా ఇన్ హైదరాబాద్. ఆమె ఇష్ ఓనా ఇన్ ఫ్రాంక్ఫర్ట్. ఓ ఓనెన్జీ ఇష్ ఓనా ఇన్ ఫ్రాంక్ఫర్ట్. సేమ్ అంతే. సార్ మళ్ళీ రివైజ్ చేద్దాం. ఓహెర్ కామెన్జీ ఫ్రౌలాంగ్. ఇష్ కామే హౌస్ డాయిచ్లాండ్. వెల్షా స్ప్రాకెన్ స్ప్రెషన్జీ. ఇష్ ప్రెషా స్పానిష్ ఇంగ్లీష్ అండ్ డాయిచ్. ఓ ఓనెన్జీ ఇష్ ఓనా ఇన్ ఫ్రాంక్ఫర్ట్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటితో ఇంకా ఫస్ట్ లెసన్ అయిపోయినట్టే. మనకు మెయిన్ అంత ఇంపార్టెంట్ ఏమి ఉండవు, జస్ట్ బేసిక్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది లాస్ట్ పేజ్ అనమాట. లెసన్ అంతా అయిపోగానే కూర్చుండ్ క్లార్ అని షార్ట్కట్లో చిన్న కొంచెం మనకు లెసన్లోంచి కనెక్ట్ చేసుకొని ఇక్కడ సమ్ ఇంపార్టెంట్ మనకు వర్డ్స్ ఇస్తాడు, సెంటెన్స్ వర్డ్స్ ఇస్తాడు. ఇక్కడ హలో నీనా, హలో గ్రిగర్, గుటెన్ టాగ్ హర్ కైజర్, గుటెన్ మోర్గన్, గుటెన్ ఆబెన్, చూస్, ఆఫ్ విడర్ జేహెన్, గుటెన్ నాక్ట్. ఇవన్నీ మనకు వొకాబులరీ లాగా ఇచ్చాడు. నెక్స్ట్ వేర్ బిస్దు, వేర్ ఆర్ యూ ఫ్రమ్, వి హైజ్దు నీ పేరేంటి, వి హైజెన్జీ, వి ఇస్ తియర నామా నీ పేరేంటి, ఇష్ బిన్ యూలియా. సపోజ్ నా పేరు అశోక్ కాబట్టి ఇష్ బిన్ అశోక్. ఇష్ హైజా డాష్ 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 మీ పేరు మెన్షన్ చేయండి. 2 వేస్లో చెప్పొచ్చు. వి హైజెన్జీ అన్నప్పుడు ఇష్ బిన్ యూలియా అని ఇష్ హైజా గ్రెగర్ అని చెప్తారు. వి హైజెన్జీ వి ఇస్ తియర నామా అన్నప్పుడు ఏం చెప్పాలంటే వి ఇస్ తియర నామా అన్నప్పుడు మై నామా ఈస్ నీనా వెబర్. ఈ క్వశ్చన్కి సిమిలర్గా మనం ఆన్సర్ చేయాలి. వి ఇస్ తియర నామా మై నామా ఈస్ నీనా వెబర్. దస్ ఈస్ హెర్ ఆర్ ఫ్రౌ. మీరు మేలా ఫీమేలా, హెర్ అయితే హెర్, ఫ్రౌ అయితే ఫ్రౌ. మైన కొలీగెన్ నటాలియా కౌలాస్. అక్కడ అందులోంచి పైన కంటెంట్లోంచి తీసుకున్నవి ఇవి. ఓ ఓనెన్జీ మీరు మీ క్వశ్చన్స్ ఓన్గా ఫామ్ చేసుకోండి. ఓ ఓనెన్జీ అన్నప్పుడు ఇష్ ఓనా ఇన్ హైదరాబాద్, మీరు ఎక్కడుంటే ఆ ప్లేస్ పెట్టండి. ఓహెర్ కామెన్జీ ఇష్ కామే హౌస్ ఇండియన్, ఇక్కడ మీరు ఎడిట్ చేసుకోండి. ఓహెర్ కామెన్జీ అన్నప్పుడు ఇష్ కామే హౌస్ ఇండియన్, మీరు ఇండియన్ అయితే ఇండియన్ ఆర్ సంథింగ్. వెల్షా స్ప్రాకెన్ స్ప్రెషన్జీ ఫ్రిష్ డూ. వెల్షా స్ప్రాకెన్ స్ప్రెషన్ అంటే మీరు ఏ లాంగ్వేజెస్ మాట్లాడతారు. ఇష్ ప్రేషా తెలుగు, ఇంగ్లీష్, హిందీ అండ్ ఐన్బిషన్ డాయిచ్. ఐన్బిషన్ డాయిచ్ అంటే లిటిల్ బిట్ ఆఫ్ డాయిచ్. మీ ఓన్గా రాసుకోండి, మీకు యూస్ఫుల్ అవుతాయి. వి ఇస్ తియరా టెలిఫోన్ నెంబర్. మీ టెలిఫోన్ నెంబర్ అయితే 9985109004. దాన్ని మన జర్మన్ లాంగ్వేజ్ చెప్పాలంటే 9985
1 0 9 0 0 4. అట్లా మీరు మనం 1 2 3 చెప్పుకున్నాం కదా, అందులో చూసి మీరు మీ మొబైల్ నంబర్ని జర్మన్లో ప్రాక్టీస్ చేసుకోండి. వేర్ ఈస్ దస్, హూ ఈస్ దిస్, దస్ ఈస్ సెలీనా. Wie geht es Ihnen? How are you? Danke, sehr gut. Danke, gut. Es geht und Ihnen? Written question. Wie geht es dear? Informal. Dear. Wie geht's? How are you? Danke, good. ఈ వీ గెట్స్ అనేది షార్ట్ ఫామ్. వీ గెట్ ఎస్ డియర్. ఈ పైన ఉన్న దాన్ని ఫార్మల్ అంటే మనకంటే పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ వీ గెట్ ఎసినన్ అని అడగాలి. అదే మన ఫ్రెండ్స్కి మనకంటే చిన్న వాళ్ళకి వీ గెట్ ఎస్ డియర్ ఆర్ వీ గెట్స్ అని అడగొచ్చు. దాంకా వెరీ గుడ్. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ కొత్త వాళ్ళు ఎవరైనా జర్మన్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఇట్లాగే మనం ఈ వీడియోస్ కంటిన్యూ అవుతుంటాయి. మనం రేపు మళ్ళీ నెక్స్ట్ గ్రామర్ టాపిక్, ఫ్రాగ్ అండ్ గ్రామర్ టాపిక్ అండ్ సమ్ స్మాల్ గ్రామర్ టాపిక్స్ వేరే ఉన్నాయి, అవి చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.